అన్నవరం అమ్మో ఏపీ మ్యాప్ తెలంగాణ మ్యాప్ మొత్తం ఇక్కడే డాట్స్ కనెక్ట్ చేయొచ్చు కదా. ఆంధ్ర తెలంగాణ మ్యాప్ కూడా ఇక్కడే మొత్తం. నేను కూడా లాస్ట్ 3 months నుంచి బాగా ఆంధ్ర తెలంగాణ బాగా తిరిగి వచ్చాను. అసలు ఏం ప్రజలు ఎలా ఉన్నారు, సమాజం ఎలా ఉంది, సొసైటీ ఎలా ఉంది అన్ని చూద్దామని చెప్పి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఇవన్నీ కూడా మనిషికి ఒక ఛాలెంజ్. ఆ ఎగ్జామ్సే లైఫ్ అని నేను చెప్పను, ఐఏఎస్ కాకపోతే లైఫ్ లేదని నేను చెప్పను, కానీ అది మనకు మనతో మనం ప్రూవ్ చేసుకునే ఒక ఛాలెంజ్. మనకి ఈ పోటీ ప్రపంచానికి మధ్య ఒక ఛాలెంజ్ అంటే ఏ విధంగా మనం ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్తాం అనే దాని మీద అన్నమాట. ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎకడమిక్స్ వేరు. ఎకడమిక్స్ అంటే మనం గ్రాడ్యుయేషన్ చదువుతాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతాం, అవన్నీ డిఫరెంట్ ఫార్మాట్లో చదువుతాం. అదే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వేది కొంచెం డిఫరెంట్ అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ప్రత్యేకంగా అది ఐఏఎస్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇవన్నీ కాస్త డిఫరెంట్గా ప్రిపేర్ అవ్వాలి. ఆ మైండ్ సెట్ వేరు, ఈ మైండ్ సెట్ వేరు. ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్స్ రాగానే అందరూ ఐఏఎస్లు అవ్వరు. అలా అని కాన్సెప్ట్స్ రాకపోతే కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కష్టమే. కాన్సెప్చువల్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు ఎగ్జామ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. రెండు మిక్స్ చేయాలి. కాన్సెప్చువల్ క్లారిటీ ప్లస్ ఎగ్జామినేషన్ స్కిల్స్ రెండు కూడా కంప్లీట్గా మిక్స్ చేయాల్సిన పరిస్థితి అనమాట. రెండు అమాల్గమేట్ చేసి రెండు మిక్స్ చేసే మనం ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించగలం. ఒకటి కాన్సెప్ట్స్, రెండోది దానికి సంబంధించిన ఎగ్జామ్ టెక్నిక్స్, రెండు కలవాలి. అది ఏంటి ఒకసారి చెప్తాను. ఉదాహరణకి ఐఎన్ఎస్ అరిదమన్ వార్తల్లో ఉంది. ఐఎన్ఎస్ అరిదమన్ వార్తలో ఉంది. దాని మీద ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ దానిలో కాన్సెప్ట్ ఏంటి తెలుసుకోవాలి. అదేవిధంగా హార్మోస్ స్ట్రైట్ వార్తల్లో ఉంది. ప్రతిరోజు హార్మోస్ జలసంధి వార్తలో ఉంది, కానీ దాని గురించి ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసే లెవెల్లో ఎంతమంది ప్రిపేర్ అయ్యారు? ఓకే, హార్మోస్ స్ట్రైట్ ప్రతిరోజు. ఎందుకు? మనకి చమురు ధరలు, మన ఆయిల్ ప్రైజెస్ పెరగడానికి కారణం హార్మోస్ స్ట్రైట్ ఇరాన్ మూసేసింది. మరి హార్మోస్ స్ట్రైట్ గురించి లొకేషన్, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఆ స్ట్రైట్ అసలు దేని కనెక్ట్ చేస్తుంది, ఏ ప్రాంతంలో ఉంటుంది, అది ఎక్కడ చోక్ పాయింట్, ఎంతమంది రీసెర్చ్ చేశారు? అదే ఒక పేరు తెలియటానికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించడానికి ఉండే తేడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ క్లారిటీ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రావాలన్నమాట. అది ఏంటి అంటే జస్ట్ కాన్సెప్ట్ తెలియటం వేరు, ఎగ్జామ్ రాయటం వేరు అని. ఆ తెలిసిందే టెక్నిక్. సివిల్స్ ఎగ్జామ్ అయినా, గ్రూప్ 1 ఎగ్జామ్ అయినా కొన్ని టెక్నిక్స్ ఉండాలి అంటుంటా. ఆ టెక్నిక్ ఏంటంటే కంటెంట్ని ఎగ్జామ్కి ఏ విధంగా వాడుకోవాలి, కంటెంట్ని ఎగ్జామ్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది. దానికి సంబంధించి మీకు చాలా అంశాలు మీతో చెప్పొచ్చు. ఉదాహరణకి లోక్సభ స్థానాలు పెరగబోతున్నాయి. 543 నుంచి 816 చేయబోతున్నారు. ఇది న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. 543 నుంచి 816 లోక్సభ స్థానాలు పెంచాలి. అంతకంటే ముందు ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది? సెన్సస్ స్టార్ట్ అయింది. సెన్సస్ తర్వాత డీలిమిటేషన్. మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ డీలిమిటేషన్ గురించి చెప్తుంది? ఆర్టికల్ 82. ఆర్టికల్ 82లో ఏముంది? డీలిమిటేషన్ చట్టాలు ఇండియాలో ఇప్పుడు ఎన్నిసార్లు చేశారు? ఇలా which are the following facts are correct about delimitation in India? A, B, C, D. ఈ కింది ఫ్యాక్ట్స్ లో డీలిమిటేషన్ గురించి ఏది కరెక్ట్? A, B, C, D. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి రెగ్యులర్ గా వస్తుంటాయి అన్నమాట. సో మనం ఇలాంటి చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఆ తర్వాత మనం కనుక చూస్తే భారతదేశం మొత్తంలో కూడా చూస్తే కనుక చాలా కొత్త అంశాలు న్యూస్లోకి వస్తున్నాయి. ఆ కొత్త అంశాలను కూడా మనం చూసుకోవాలి. ఉదాహరణకి ఎవరైనా ఆంధ్రప్రదేశ్ గమనిస్తుంటే క్వాంటమ్ టెక్నాలజీ, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ తీసుకురాబోతున్నారు డిసెంబర్ నాటికి. ఇండియాలో ఏ స్టేట్లో క్వాంటమ్ కంప్యూటర్ తీసుకురాబోతున్నారు అసలు అని ఒక లైన్. రెండో లైన్ ఏంటంటే అసలు ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు లింక్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రతి దానిలో ఒక లింకింగ్ పాయింట్ ఉంటుంది, ప్రతి దానిలో ఒక స్ట్రాటజీ ఉంటుంది అనమాట.
అలానే మీరు కనుక గమనిస్తే మనం చిన్న చిన్న విషయాల్లో అమరావతి ఆంధ్రాకి పర్మనెంట్ క్యాపిటల్ అని చెప్పి బిల్లు పాస్ అయింది. ఓకే, ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందింది. సో ఆమోదానికి వెళ్ళింది. దీనికి సంబంధించి రాష్ట్రపతి బిల్లుల మీద సంతకం పెట్టే ఆర్టికల్ ఏంటి? ఓకే, సో మామూలుగా పార్లమెంట్ పాస్ చేసిన బిల్స్ ఏంటి, రాష్ట్రపతి ఆమోదం పెట్టి 111 ఎసెంట్ ఆఫ్ ద బిల్స్ బై ద ప్రెసిడెంట్. ఇట్లా ప్రతి అంశం మనం చూసుకోవాలి. ఓకేనా? సో అలానే మీరు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా గగన్యాన్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ భవిష్యత్తులో. అలానే హిస్టరీలో మీరు చూస్తే రీసెంట్గా బిఆర్ అంబేద్కర్ గారి మహా సత్యాగ్రహకి 100 సంవత్సరాలు నిండాయి. ఓకే, మహత్ సత్యాగ్రహ అంటే అదొక డ్రింకింగ్ వాటర్ మూవ్మెంట్ అన్నమాట. సో ఇలాంటివి పూర్తి స్థాయిలో కింది వాటిలో మహత్ సత్యాగ్రహకు సంబంధించి ఏ ఫ్యాక్ట్స్ కరెక్ట్ కాదు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అబౌట్ మహత్ సత్యాగ్రహ ఆర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అబౌట్ మహత్ సత్యాగ్రహ. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఎగ్జామ్ పల్స్ వేరంట. నేను చాలా మందికి తెలియదు ఏంటంటే ఏదో చదివేద్దాం, మామూలుగా ఏది చదవాలన్న బేసిక్స్ స్కూల్ టెక్స్ట్ బుక్లే. ఇప్పుడు 6th క్లాస్ టు 12th క్లాస్ స్కూల్ టెక్స్ట్ బుక్లో కంప్లీట్ బేసిక్స్ ఉంటాయి. కంప్లీట్ బేసిక్స్ అంటే మొత్తం మనకి ఏది కావాలో మొత్తం దానిలో ఉంటుంది కంటెంట్. ఆ తర్వాత స్టాండర్డ్ బుక్స్ చదువుతాం. అక్కడి నుంచి మనం ఏం చేయాలి, అసలు ఎగ్జామ్ ట్రెండ్ ఏంటి, ఎగ్జామ్లో ఏది వినిపిస్తే, ఎగ్జామ్లో ఏది బాగా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది అనమాట. సో మీరు చూస్తే కనుక ఇప్పుడు చాలా కొత్తవి మన న్యూస్లోకి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో మీకు ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ సంబంధించి డైలీ మెటీరియల్స్, మెయిన్స్కి సంబంధించి డైలీ మెటీరియల్స్ అండ్ గ్రూప్ 1కి సంబంధించి కూడా అప్డేటెడ్ మెటీరియల్స్, కంప్లీట్ మెటీరియల్స్ అనేవి ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తారు. మెటీరియల్ ప్రిపరేషన్ అనేది మీకోసం స్పెషల్గా ఒక టీం కూర్చుని రీసెర్చ్ చేసి చేస్తూ ఉంటారు అనమాట. అయితే మీకు అందరికీ ఒక రిక్వెస్ట్, సిఎస్బి ఐఏఎస్ అకాడమీ కాదు, బాలలత మేడమే కాదు, భూమి మీద ఏ ఇన్స్టిట్యూట్ ప్రిపేర్ చేసిన మెటీరియల్ కన్నా మీరు సొంతంగా ప్రిపేర్ చేసిన మెటీరియల్ చాలా ఇంపార్టెంట్. సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 గ్రూప్ 2లో నోట్ మేకింగ్ ఈజ్ అ ప్రయారిటీ. మీరు మీ నోట్స్ అద్భుతంగా రాసుకోండి. మీకు చక్కగా టైం ఉంది, 1 year నీట్గా అన్ని కూర్చుని ప్రతి సబ్జెక్ట్కి సిలబస్లో ప్రతి హెడ్డింగ్ తీసుకోవాలి. ప్రతి హెడ్డింగ్ తీసుకుని నోట్స్ రాయాలి. ప్రతి హెడ్డింగ్ సిలబస్లో తీసుకోవడం, చాలా చక్కగా నోట్స్ రాయటం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. టేక్ ఎవ్రీ హెడ్డింగ్ అండ్ గో ఫర్ అ ప్రాపర్ నోట్ మేకింగ్. హెడ్డింగ్ తీసుకోవడం, నోట్ మేకింగ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నారు. ఫండమెంటల్ రైట్స్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ ద 6 ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ అన్కండిషనల్ ఆర్ డూ దే హ్యావ్ ఎనీ లిమిటేషన్స్. మనకున్న 6 ఫండమెంటల్ రైట్స్ ఏంటి, దానికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా అని అడిగారు అనుకోండి. 6 ఫండమెంటల్ రైట్స్ గురించి రాసి నో ఫండమెంటల్ రైట్ ఈజ్ అబ్సల్యూట్. ఫండమెంటల్ రైట్స్ అబ్సల్యూటా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడతావా? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది చేస్తావా? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది కదా అని చెప్పి నువ్వు అందరినీ డిస్టర్బ్ చేస్తావా? అలా ఉండకూడదు అనమాట. సో నో ఫండమెంటల్ రైట్ ఈజ్ అబ్సల్యూట్, దేర్ ఆర్ రిస్ట్రిక్షన్స్. ఇలా ఎగ్జాంపుల్స్ ఇస్తూ వెళ్ళిపోవాలి. అలానే రీసెంట్గా మనం చూసాం, శబరిమల టెంపుల్లో అమ్మాయిలు కూడా అన్ని వయసులున్న ఫీమేల్స్ ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి 2018లో యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జడ్జ్మెంట్ వచ్చింది. సో ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజెస్ కెన్ ఎంటర్ ఇంటూ శబరిమల టెంపుల్. అన్ని వయసులున్న మహిళలు శబరిమలలోకి వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. కానీ దాని మీద ఒక రివ్యూ పిటిషన్ పడింది. ఈ రోజు నుంచి హీరింగ్ స్టార్ట్ అవుతుంది. 5 జడ్జిలు ఇంతకుముందు జడ్జ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 9 మంది జడ్జెస్ దాని మీద రివ్యూ చేస్తున్నారు. మరి శబరిమల జడ్జ్మెంట్ అయితే మరి మాస్కుల్లో కూడా, మసీదుల్లో కూడా ఆడవాళ్ళు రానియాలిగా, మరి హక్కులు అంటే అందరికి ఉంటాయిగా. ఇప్పుడు అదే అడుగుతున్నారు, మరి ఎందుకో మరి అలాంటప్పుడు మసీదులో కూడా అమ్మాయిలు పంపించవచ్చు కదా అని చెప్పి రివ్యూ పిటిషన్లో చాలా క్వశ్చన్స్ అడిగారు. అలానే పార్సీ ఉమెన్ వేరే మతం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ మతాచారాలు సంబంధించిన టెంపుల్స్లోకి దానికి రానిరు. మరి ఎందుకు రానిరు అలాంటప్పుడు? మరి శబరిమల జడ్జిమెంట్ శబరిమల టెంపుల్ ఒక్కటేనా? అందరికీ వర్తించింది కదా, అన్ని గుళ్ళకి అందరికీ వర్తించింది కదా. ఇప్పుడు దాని మీద సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్ రివ్యూ చేస్తుంది. దాని మీద రివ్యూ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఈ మీద ఒక స్టోరీ ఈ మీద ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఎవరైతే క్రిస్టియానిటీలోకి మారారో వాళ్ళకి ఎస్సీ స్టేటస్ రాదు అని చెప్పి, మీరు దాని మీద చదివారా, రీసెర్చ్ చేశారా? సో ఇలా అలాంగ్ విత్ బేసిక్ థింగ్స్ మీకు ఇప్పుడు చెప్తాను.
ఏదైతే బేసిక్స్ ఉంటాయో అవి చదువుతూ బేసిక్స్ అంటే ఏం లేదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే స్కూల్ టెక్స్ట్ బుక్లు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఓకే, అలానే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు 6th క్లాస్ టు 12th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. ఆ టెక్స్ట్ బుక్స్తో పాటు యూ హ్యావ్ టు రీడ్ పేపర్ ఎవ్రీడే. ఓకే, ఇది న్యూస్ పేపర్, హిందూ పేపర్, ఇది రోజు చదవాలి ఇలాంటి పేపర్. సో ఈ రోజు పేపర్లో సేమ్ ఒక్కటి చెప్తాను, మీకు ఆల్రెడీ చెప్పాను. 9 policemen get death sentence in తమిళనాడు కస్టోడియల్ మర్డర్ కేసు. తమిళనాడు కస్టోడియల్ మర్డర్ కేసులో 9 మంది పోలీసులకి డెత్ సెంటెన్స్ వేశారు, ఉరిశిక్ష వేశారు. ఇది మామూలు విషయం కాదు, ఫస్ట్ టైం చరిత్రలో ఫస్ట్ టైం. దీని మీద నేను ఇంకా టైం లేదు ఈరోజు, దీని మీద నేను వీడియో చేయబోతున్నాను, స్పెషల్ వీడియో. చరిత్రలోనే ఫస్ట్ టైం కస్టోడియల్ మర్డర్ కేసులో 9 మంది పోలీసులకి ఉరిశిక్ష చెప్పారు. అంటే మేము గవర్నమెంట్ సర్వెంట్స్ మేము ఏదైనా చేయొచ్చు అనేది ఇంకా లేదు. గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా తప్పులు చేస్తే పెద్ద శిక్షలు వేస్తారు, ఉరిశిక్ష కూడా వేయచ్చు, డెత్ సెంటెన్స్ కూడా వేయచ్చు అని చెప్పనమాట. సో ఇటువంటి స్టోరీస్ మీరు డెవలప్ చేయాలి, అంటే ఇటువంటివి చదవాలి, ఎగ్జామ్లో ఎగ్జాంపుల్స్గా రాయాలి. అలానే ఇక్కడ చూడండి, డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ కిల్డ్ యాజ్ ట్రంప్స్ డెడ్ లైన్ టు ఓపెన్ హార్మోస్ స్ట్రైట్ లూమ్స్. ట్రంప్ 48 గంటలు ఇచ్చాడు మొన్న, 48 గంటల లోపల హార్మోస్ స్ట్రైట్ ఓపెన్ చేయండి లేకపోతే మీ పని చెప్తానని. ఈ టైంలో ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ చనిపోయాడు, చంపేశారు. సో హార్మోస్ స్ట్రైట్ ప్రతిరోజు న్యూస్లో ఉంది కదా, కానీ దాని గురించి చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది. నేనైతే ఇప్పటికి హార్మోస్ మీద 4-5 వీడియోలు పెట్టాను లాస్ట్ 1 month నుంచి, మరి దాని మీద ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, కానీ దాన్ని కూడా చూడరు. అదే ప్రాబ్లం. అదే ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి తెలిసి ఏం చదవాలి ఎలా చదవాలని, కానీ సరిగ్గా చేయమన్నమాట. అక్కడే బేసిక్గా ట్రబుల్స్ వస్తున్నాయి, అక్కడే బేసికల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రిపేర్ వెల్ అండ్ డూ వెల్. దానికి ఫస్ట్ స్టెప్ బేసిక్స్ నేర్చుకోవడం, సెకండ్ స్టెప్ మనం పూర్తి స్థాయిలో న్యూస్ పేపర్ రీడింగ్ చేయడం. ఇప్పుడు నుంచి మన నోట్స్ మనం కొంచెం రాసుకోవాలి, మొత్తం నోట్స్ రాయడానికి టైం లేదు మ్యామ్ అంటే కొద్దిగానే నోట్స్ రాసుకోవాలి, అలవాటు అవుతుంది. మూడో స్టెప్, అంతకంటే ఇంపార్టెంట్ స్టెప్, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. వాట్ ఈస్ దిస్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఏమనుకుంటారు, బాగా పాఠాలు నేర్చుకోవాలి, సిలబస్ అయిన తర్వాత పరీక్షలు రాయాలనుకుంటారు. అలా అయితే కాంపిటేటివ్ వరల్డ్లో కష్టం. కాంపిటేటివ్ వరల్డ్ ఏంటి తెలుసా, ఇంకొక టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఎప్పుడూ పుస్తకాలు చదవటమే కాదు, క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసి ఏ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ కాన్సెప్ట్ నేర్చుకుని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయడం అనమాట. ఏ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ వస్తుందో ఆ కాన్సెప్ట్ని బాగా నేర్చుకుని ఆ తర్వాత ఆ కాన్సెప్ట్లోంచి మనం ఇవాల్వ్ అవడానికి ట్రై చేయడం అనమాట. దీన్నే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటారు. ఓకే, కంప్లీట్గా రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనమాట. సో ఇవన్నీ కూడా మీరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోండి. అండ్ వీటితో కాకుండా రోజుకి టైం టేబుల్ ఎలా ఉండాలి. ఇప్పుడు మీరు సివిల్స్ కావచ్చు లేదా గ్రూప్ 1 కావచ్చు, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రోజుకి టైం టేబుల్ ఎలా ఉండాలి. మీకు నా టైం టేబుల్ చెప్పనా, మార్నింగ్ 6 o'clock మొదలెడితే నైట్ 11-12 మినిమం అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఐ వర్క్ ఫర్ 16-17 hours a day. అలా 1 year 6 months కాదు, ఆల్మోస్ట్ లాస్ట్ 20 years నుంచి ఇలానే చేస్తున్నాను. చాలా మంది అనుకుంటారు మేడం డబ్బా కొడుతున్నామని. కొంతమంది పెడుతుంటారు అప్పుడప్పుడు నా హేటర్స్, మేడం 10 గంటలు పడుకుని చెప్పిద్దాన్ని. ఇదంతా అబద్ధం అండి. నేను నిజంగా రోజుకి 15 గంటలు కనీసం పని చేస్తాను. ఓకే, మామూలుగా కాదు నా పని, చాలా రిగరస్గా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది. అండ్ ఈ కండిషన్లో కూడా అంటే నేను ఎక్కడ ఎలా మూవ్ అవ్వాలో ఇంకోటి సపోర్ట్ కావాలి, అయినా కానీ నా పనిలో బ్రేక్ రాదు. సో ఇదే ఫ్యాక్ట్ నా లైఫ్ గురించి. నేనే చెప్తున్నా కదా, ఏ సమయంలో నాకు ఎంత హార్ష్ కండిషన్స్ ఉన్నా బ్రేక్స్ ఇవ్వను, కష్టపడే పని చేస్తాను. అదే ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం, ఇదే ఫ్యాక్ట్ అనమాట. ఐ వర్క్ వెరీ హార్డ్ చాలా. కాబట్టి నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా చాలా కష్టపడ్డాను. బికాస్ ఐఎమ్ నాట్ అ ఇంటెలిజెంట్ ఆర్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ విత్ ఎక్స్ట్రాడినరీ బేసిక్స్. అన్నీ నేను మళ్ళీ నేర్చుకోవాల్సి వచ్చింది, నేర్చుకున్నాను, కష్టపడ్డాను. తర్వాత ఈ రోజుకి కూడా డైలీ కష్టపడుతూనే ఉంటాను. నాకు చాలా పెద్ద కోరిక ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో యువతను బాగా మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళటం. అది ఎవరైనా సరే అందరూ మన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అవ్వాలి నా కోరిక. బాలత మేడం ఏంటి అంటే బేసికల్గా తెలుగు రాష్ట్రాల్లో యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పొటెన్షియల్ చాలా ఉంది, తక్కువ వాడుతున్నారని నా ఉద్దేశం. నేను నడవలేకుండా ఈ కండిషన్లో ఉండి నేనే ఇంత పొటెన్షియల్ వాడితే మన వాళ్ళు అన్నీ ఉన్నాయి అంటే ఒక విషయం చెప్తా. నాకు అప్పుడు నేను చిన్నప్పుడు నాకు 11 months అప్పుడు
అడుగులేసినప్పుడు పోలియో డ్రాప్స్ వేయించారంట. అవి రియాక్ట్ అయ్యి నేను నడవలేకుండా అయిపోయాను అనమాట. కానీ నేను అప్పుడప్పుడు ఊహించుకుంటుంటాను. నడిస్తే ఫీలింగ్ ఎలా ఉంటదని. ఇమాజిన్ చేసుకొని ఆ ఫీలింగ్ అంత హోప్ ఉన్నప్పుడు ఆహ్, నాకు చేతులు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తుంది. కాళ్ళు కూడా పనిచేస్తుంటే ఇంకా అద్భుతాలు చేయొచ్చు కదా అనిపిస్తుంది. అంత శక్తి ఉంది గదా! అన్ని ఆయుధాలు మన చేతుల్లో ఉన్నాయి గదా! మనం ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా! ప్రతిదానికి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవటం. అయ్యో! నా వల్ల అయిద్దా లేదా? చాలామంది మేడం నేను యావరేజ్ స్టూడెంట్ మ్యామ్. నేను ఐఏఎస్ అవుతానా? మేడం నేను యావరేజ్ స్టూడెంట్ మ్యామ్. గ్రూప్ 1 కొడతాను. నేనంటా అసలు యావరేజ్ అనేది లైఫ్‌లో ఏంటి? మనకు మనం డెసిషన్ ఎందుకు తీసుకోవాలా? ఒక అబ్బాయి వచ్చాడండి. ఇప్పుడు మేము కొత్తగా ధనిక్ భారత్ అని ఇంటర్మీడియేట్ కాలేజ్ కూడా స్టార్ట్ చేసాం. ఒక అబ్బాయి వచ్చాడు. 10థ్ క్లాసు నాకు చాలా ఎంపీసీ తీసుకోవాలంది. కానీ మ్యాథ్స్‌లో నేను పూర్ మ్యామ్. ఓకే. నువ్వు మ్యాథ్స్‌లో పూర్. నువ్వు ట్రై చేస్తావు. 100 మార్కులు ట్రై చేస్తావు. దానిలో 80 వచ్చే దగ్గర 60 వస్తాయి. తప్పేంటి? తప్పేంటి చెప్పండి? యు ఆర్ ట్రైయింగ్ కదా! ట్రై చేయకపోతే తప్పు. నేనంటాను ట్రై ఫర్ ఇట్. యు ట్రై. యు ట్రై టు ద హార్డెస్ట్. యు ట్రై. నేనెంత పుల్ చేసినా మీకు తెలీదు. ఐయామ్ లైక్ ఎ బ్రిక్ వాల్. అంటే పెద్ద ఇప్పుడు చాలా చాలా స్ట్రాంగెస్ట్ బ్రిక్ వాల్. ఎంత హార్ష్‌గా కండిషన్స్ వచ్చినా నేను దాన్ని ట్రై చేస్తూనే ఉంటాను. నేను కూడా మీ అందరికి అదే చెప్తున్నా. బీ లైక్ ఎ బ్రిక్ వాల్. చాలా స్ట్రాంగ్, గట్టి, బలమైన ఒక వాల్‌లా ఉండండి. భూమి మీద ఎవడేం చేసినా సరే, ఎక్కడ ఎటుపోయినా సరే, మీ పని మీరు ఆపకుండా చేయండి. ట్రై చేస్తూనే ఉండండి. ఈ కష్టం, ఆ కష్టం, ఆ కష్టం, ఈ కష్టం ఇదంతా ఊహించుకోవద్దు. యు జస్ట్ ట్రై, కీప్ ట్రైయింగ్ అని నేను అంటాను. ట్రై చేస్తూనే ఉండండి. ఆ ట్రైలోనే మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వండి. ఓకే. సో, నేను గూడా అంతే. ఆమెన ఇంకా చెప్పాలంటే చిన్నప్పుడు నాకు కాన్సెప్ట్స్ లేవు. స్కూల్‌కి సరిగ్గా ఎళ్ళా. 10థ్, ఇంటర్‌లో పెద్ద మార్కులు గూడా ఏం లేవు. కానీ ఒక స్థాయిలో మాత్రం నేను గట్టిగానే లైఫ్‌ని లీడ్ చేశాను. నేను హార్ష్‌గా చదివేదాన్ని. నేను చదివినట్టు మాత్రం ఈ జనరేషన్‌లో తక్కువ మంది చదువుతున్నారు. ఈ తరం వాళ్ళు ఆ కష్టం పడట్లేదు. కానీ ఒకటి చెప్తా. మీరు గనక స్మార్ట్‌గా, కొత్త కొత్త టెక్నిక్స్ చేస్తే మాత్రం జీవితాన్ని జయించేస్తారు. దేర్ ఇస్ ఎ వరల్డ్ టు విన్. గుర్తుపెట్టుకోండి. ఆ బిగ్ వరల్డ్ టు విన్. ప్రపంచాన్ని జయించే శక్తి మీ దగ్గర ఉంటుంది. కాబట్టి దాని మీద ఎక్కువ పెట్టండి. ధ్యాస పెట్టండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ 1 కానీ ప్రిపరేషన్ అనేది ఓన్లీ ప్రిలిమ్స్ కానీ, ఓన్లీ మెయిన్స్ కానీ చేయకండి. కంప్లీట్ హోలిస్టిక్ ప్రిపరేషన్. ప్రాపర్‌గా ఒక 6 నెలలు, సంవత్సరం కూర్చొని నోట్స్ చేసుకుంటూ రోజుకి 10 గంటలు కష్టపడుతూ ప్లాన్‌గా చేసుకోండి. అండ్ ఈ ఎగ్జామ్స్‌లో ఏంటంటే ఒక చిన్నది లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. అకాడమిక్ ఎగ్జామ్స్‌లో అందరిని పాస్ చేయించి అక్కడక్కడ ఫెయిల్ అవుతారు. ఇక్కడ అందరూ ఫెయిల్ అవుతారు. అక్కడక్కడ పాస్ అవుతారు. ఓకే. ఇక్కడ పాస్ అనేది ఎక్కడో ఒకటి కనిపించిద్ది ర్యాంక్ అనేది. సో, ఈ డిఫరెన్స్ మీకు తెలియాలంటే మనం ఆ ఒక్కళ్ళో ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ద బెస్ట్‌గా నేనే చదివాను. ఈరోజు ఇండియాలో ద బెస్ట్‌గా నేనే చదివాను అన్నా పడుకోవాలి. నేను రోజు పడుకునేటప్పుడు ఈరోజు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ అమ్మాయి నాకంటే పని చేయలేదు అనుకున్నాక నిద్రపోతా. ఇది డామ్ ష్యూర్. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ వ్యక్తి నాకన్నా స్ట్రాంగ్‌గా పని చేయలేదు అన్న ఫీలింగ్ వచ్చాక నేను కూడా పడుకుంటాను అనమాట. మీకు కూడా చెప్పేది అదే. మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోండి. మీరే మీ గాడెస్. మీరే మీ గాడ్ అంతే. అండ్ మీకు మీరే పుష్ చేసుకోండి. మీకు మీరే ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు ప్రపంచంలో ఈ ఎగ్జామ్స్ అనేవి చాలా చిన్నయండి. ఐఏఎస్‌లు, గ్రూప్ 1లు ఇవన్నీ. మిమ్మల్ని మీరు జయించుకుంటే అదే గొప్ప ఎగ్జామ్ అంటాను. అంటే మీలో ఉన్న భావోద్వేగాలు కావచ్చు, ఆ డిప్రెషన్ కావచ్చు, ఆ ఇన్ఫీరియారిటీ కావచ్చు, నేను చేయాలా లేదా అని డౌట్, సెల్ఫ్ డౌట్ కావచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏదైనా చేసేస్తారు. సో, ఇక్కడ కమింగ్ బ్యాక్ టు సిఎస్‌బిఐఎస్ అకాడమీ మీకు నేను ఒక విషయం కరెక్ట్‌గా చెప్తాను. ఏ అకాడమీ వల్ల ఎవరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, గ్రూప్ 1లు అవ్వరు. వాళ్ళ వల్లే అవుతారు. ఏ అకాడమీ అయినా సపోర్ట్ చేయగలదు. ఓకే. సిఎస్‌బిఐఎస్ అకాడమీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. కానీ ఆ ప్యాషన్ మీలో ఉంటే మీరు అవుతారు. ఒకటి. ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళని పుష్ చేసే బాధ్యత మాది. ఆ ప్యాషన్ లేని వాళ్ళని కూడా పుష్ చేస్తాం. కానీ అస్సలు లేని వాళ్ళని ఏమీ చేయలేం. ఊరికే బయటికి మేము చదువుతున్నాం అని చెప్పుకొని వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయి సరిగ్గా చదవకుండా ఉంటే ఏమీ చేయలేం. పుష్ చేస్తా ఉంటాం. అండ్ ఏ ఇన్‌స్టిట్యూషన్ 100% మీరు నడిపినా బెస్ట్‌గా ఉండదు. ఇక్కడ కూడా చిన్న చిన్న లోపాలు ఉంటాయి. పెద్ద పెద్ద లోపాలు రాకుండా నేను చూసుకుంటాను. ఓకే. బిగ్ ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటుంటాను. చిన్న చిన్నయి క్లాస్ చదివేటప్పుడు సరిగ్గా సడన్‌గా జూమ్ ఆగిపోవడమో, ఏసీలు ఆగిపోవడమో, లేదా టీచర్ ఒకసారి 10 నిమిషాలు లేట్‌గా రావడమో, ఇవి ఒక్కోసారి జరుగుతాయి. అవి మీరు నా మొఖం చూసి, నా ఫేస్ చూసి భరించండి. బిగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఐ విల్ టేక్ కేర్. ఓకే. అంటే ప్రాక్టికల్ నిజాలే మాట్లాడాలి. ఓకేనా? అండ్ ఇంకోటి అనుకోవచ్చు. మేడం అన్ని సబ్జెక్టులు చెప్తుందని చెప్పదు. మేడం విల్ గైడ్. మేడం విల్ మెంటర్. మేడం కనిపించదు. కానీ ప్రతి
సబ్జెక్ట్లోకి వచ్చి మేడం దూరదు. కానీ ఓవరాల్గా మేడం టెక్నిక్స్ మీకు ఉపయోగపడతాయి. ఓకే, మేడం చెప్పే టెక్నిక్స్ మీకు ఉపయోగపడేలా నేను చేస్తాను. ఓకే, మీ ఎగ్జామ్ టైంలో మీకు తోడుగా అయితే ఖచ్చితంగా ఉంటాను. కానీ ఎవ్రీడే కనిపించాలి అందరికీ అనేది అసాధ్యం. నేను ఒకటే మనిషిని. ఈ మధ్య కొత్తగా క్లోన్స్ ట్రై చేస్తున్నారు. ఒకవేళ దొరికితే చూద్దాం. బాలత మేడం క్లోన్, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క క్లోన్ పెట్టడానికి జోక్గా అంటుంటా. ఫస్ట్ క్లోన్ వస్తే నేనే కొనుక్కుంటాను, అది ఎంత ఖర్చు అయినా. బికాస్ నాకు లైఫ్ చాలా చిన్నగా అనిపిస్తుంది, చేయాల్సిన పని చాలా ఎక్కువ అనిపిస్తాయి. కాబట్టి క్లోన్ చాలా అవసరం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు ఆల్ ద బెస్ట్. మీకు ఎగ్జామ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఫిలిమ్స్, మెయిన్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా బేసిక్స్ చదువుకోవాలి. దానికి సంబంధించిన మెటీరియల్స్ మీకు ఆఫ్లైన్ వాళ్ళకి చేతికి ఇస్తారు. ఏది సిలబస్ బుక్స్ అన్నీ నీట్గా ఉంటాయి, ఆర్గనైజ్ చేసి ఇలాంటి సిలబస్ బుక్స్ అన్నీ ఉంటాయి. అందరి చేతికి ఇస్తారు, అందరి చేతికి ప్రాపర్గా సిలబస్ బుక్స్ ఇవన్నీ వస్తాయి. ఇవి కాకుండా మీకు ఆన్లైన్ వాళ్ళకి మీరు మీ గూగుల్ ఫామ్ ఇస్తే మీకు ఆన్లైన్లో కూడా మెటీరియల్స్ అన్ని పంపిస్తారు. ఓకే, డైలీ మెటీరియల్స్ కానీ అప్డేట్స్ కానీ ఉంటాయి. అండ్ ఒకటి చెప్తాను, ద బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాం. మీరు కూడా ద బెస్ట్ చేయాలి. చాలా మంది ఏంటి తెలుసా, 2 రోజులు బాగా చదువుతారు, 3వ రోజు నుంచి డల్ అవుతారు, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక బాగా చదువుతారు. అట్లా ఉండకుండా కన్సిస్టెంట్గా ఉండాలి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలన్నా, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలన్నా ఒక కన్సిస్టెన్సీ అవసరం. అంటే ఒకటే రెగ్యులర్ ప్యాటర్న్ అవసరం. కన్సిస్టెన్సీ ఉంటే భూమి మీద ఏదైనా చేయగలరు. సో ఆ కన్సిస్టెన్సీ గురించే మీరు దృష్టి పెట్టండి. చిన్నప్పుడు మార్కులు ఇవన్నీ ఆలోచించొద్దు. పక్కోళ్ళు ఏమన్నారు, ఎదురోళ్ళు ఏమన్నారు, ఇక్కడ ఏం తెలుసా, డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ. ఒక బుక్ చదువుతుంటే ఈ బుక్ ఎందుకు చదువుతున్నావు అంటారు. ఆ బుక్ బెస్ట్ కదా అని. 100 పోస్టులు ఉంటే 100 డిఫరెంట్ వేస్ ఉంటాయి ప్రిపేర్ అవ్వడానికి. ఎవరు ద బెస్ట్ కాదు, మీరు అనుకుంది ద బెస్ట్. ఎక్కువ పక్కన వాళ్ళ సలహాలు ఓవర్గా తీసుకోకండి. ఒకవేళ తీసుకున్న వాళ్ళ స్టేచర్ ఏంటో ఆలోచించండి. వాళ్ళు నిజంగా పరీక్ష రాసి 4 సార్లు రాసి పాస్ అయ్యారా, లేదా వాళ్ళు ఇక్కడే టైంపాస్ చేస్తున్నారా. మీకు అశోక్ నగర్ ప్రాంతాల్లో టైంపాస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే, పక్క వాళ్ళ గురించి ధ్యాస ఎక్కువ, వాళ్ళ గురించి ధ్యాస తక్కువ ఉన్నట్టు బోల్డ్ మంది ఉంటారు. సో ఇవన్నీ మీరు నమ్మకండి. ఓకే, మీ గురించి మీరు చూసుకోండి. అండ్ చెట్టు పెరిగే కొద్దికి రాళ్ళు ఎక్కువ ఉంటాయి. మీరు సిఎస్బీలు అయితే సిఎస్బీలో మెటీరియల్ కరెక్ట్గా కాదా అంటారు. ఇవన్నీ నమ్మకండి. ఓకే, ఒకవేళ కరెక్ట్ కాదు అయినా కానీ బాలత మ్యామ్ ఇస్ రైట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏది కరెక్ట్ కాకపోయినా మ్యామ్ ఇస్ రైట్ అని నమ్ముకోండి. ఏ టీచర్ అయినా ఒకళ్ళు నమ్మితే, ఒక ఇన్స్టిట్యూట్ నమ్మితే న్యాయం జరిగింది. అలా కాకుండా 10 మైండ్లు వెళ్ళొద్దు, 10 మైండ్లో ధ్యాస పెట్టద్దు. ఓకే, సో డూ వెల్. అండ్ మీకు ఒక గ్యారెంటీ ఇవ్వగలను, నాగరాజు మీకు ఒక గ్యారెంటీ ఇవ్వగలను. మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అసిస్టెన్స్ దొరికింది. ఫస్ట్ యూ కెన్ గో అండ్ టాక్. ఒకవేళ చిన్నగా ఒక రోజు అసిస్టెంట్ దొరకపోయినా కొంచెం క్షమించి 2వ రోజు వెళ్ళండి. ఓకే, చాలా మంది వస్తుంటారు కదా, దే విల్ ట్రై టు సపోర్ట్. ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం జస్ట్ గో అగైన్, టేక్ హెల్ప్. ఓపెన్లో అయితే మీకు అన్నీ ఉంటాయి, మనుషులు రెడీగా ఉంటారు మీతో మాట్లాడటానికి. అండ్ చాలా మంది ఆన్లైన్ ఆఫ్లైన్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఆఫ్లైన్ని ఎవరు బీట్ చేయలేరు, ఇక్కడికి వచ్చి చదివేదాన్ని ఎవరు బీట్ చేయలేరు. అంటే ఒక చోట కూర్చొని చదివితే ఆ ఫోకస్ వేరుంటుంది. ఇప్పుడు నన్ను చూస్తున్నారు, నన్ను ఇక్కడ కూర్చొని చూస్తున్నారు, ఆన్లైన్ దేవానంద్ ఆన్లైన్లో ఉన్నారా, ఆన్లైన్లో విన్నారు. ఆన్లైన్లో చూసిన దానికి బాలత మ్యామ్ని పర్సనల్గా ఇలా చూసిన దానికి తేడా లేదా? నా మాటల ఎఫెక్ట్ మీ బ్రెయిన్లో ఎక్కువ ఉంటుంది కదా. సేమ్ ఆఫ్లైన్కి ఆన్లైన్ తేడా అదే. ఒక క్లాస్ రూమ్లో కూర్చుని ఫోకస్డ్గా టీచర్ని చూడటం వేరు, ఆన్లైన్లో కూర్చుని వినటం వేరు. ఆ తేడా ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్కి రాలేని వాళ్ళు ఆన్లైన్లో జాయిన్ అవ్వండి. చాలామంది డౌట్ అడుగుతారు ఆఫ్లైన్ ఆన్లైన్ అని. ఆఫ్లైన్లోకి రాలేని వాళ్ళు ఈ జాయిన్ ఇన్ ఆన్లైన్. ఆఫ్లైన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. కరోనా వచ్చాక దేశాన్ని పాడు చేసింది. అప్పటి వరకు నేను కూడా ఆన్లైన్ చెప్పలా, నేనంతా ఆఫ్లైనే, కానీ తప్పలేదు అప్పటి నుంచి. సో కరోనా కదా ఎక్కువ మన ఆన్లైన్లో పుష్ చేసింది, కరోనా కోవిడ్. నేనైతే అంత బిలీవ్ చేయను. ఎక్కువ ఎఫెక్ట్ పర్సనల్గా టీచర్తో ఉంటే ఉంటుంది అనిపిస్తుంది. ఆ టీచర్ పైన చాలామంది టీచర్ పైన అభిమానం, టీచర్ చెప్పే మాటలతో కూడా ఎక్కువ చదువుతారు. అది కూడా నేను గమనించాను. అదంతా ఆన్లైన్లో మిస్ అవుద్ది. ఓకే, సో మీ ఇష్టం. ఒకసారి నాగరాజు తిను అక్కడ గ్రూప్స్ ఆఫీస్లో ఉంటారు, కంప్లీట్ మీకు సపోర్ట్. అలానే దేవానంద్ సార్ మీకు ఇక్కడ అంటే ఇక్కడికి రెడీగా ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు టీం. దేవానంద్ సార్ మీకు సివిల్స్ ఆఫీస్లో ఇక్కడ ఉంటారు. ఎప్పుడు వచ్చినా సార్ అయితే నేను ఆఫీస్లో ఉన్న రోజు నేను 9:30కి వెళ్ళినా, 10కి వెళ్ళినా, 11కి వెళ్ళినా వెళ్ళేదాకా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళరు. ఓకే, దట్స్ హౌ హీ వర్క్స్. సో వీఆర్ దేర్ టు అసిస్ట్ యూ, సపోర్ట్ యూ అండ్ హెల్ప్ యూ. అండ్ రిమెంబర్, సిఎస్బిఐఎస్ అకాడమీ బేసికల్గా ఇది ఒక బిజినెస్ కాదు.
చాలా మంది వాళ్ళతో మేము బిజినెస్ చేస్తాను. నేను బిజినెస్ చేయాలంటే బోల్డ్ బిజినెస్ ఐడియాస్ ఉంటాయి నా బ్రెయిన్లో. ఇది ఒక్కటి బిజినెస్ కాదు. ఇక్కడ వచ్చిన ప్రతి రూపాయి స్టూడెంట్ మీదే ఖర్చు అవుతుంది. అస్సలు ఫీజు తీసుకోకుండా ఫ్రీగా చెప్పే స్కోప్ నాకు కూడా ఉండదు. బికాస్ నెల వచ్చేసరికి కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి. అది ఎలా తెస్తాను నాకే తెలుసు, ఓన్లీ నాకే తెలుసు. ఓకే, కాబట్టి చాలామంది అనుకున్నట్లు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఇట్స్ నాట్ అ బిజినెస్. ఓకే, మీరు మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఎంత ఖర్చు అయి ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. మీ టీచర్స్ కానీ, అకామిడేషన్ కానీ, ఏసీలు కానీ, ఫ్యాన్లు కానీ, ఇక్కడ అడ్మిన్ స్టాఫ్ ఖర్చులు కానీ అన్నీ చూసాక మీరు నడిపించినా ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఓకే, దట్స్ హౌ థింగ్స్ గో. కాబట్టి అందరికీ రోజు చేయలేను కాబట్టి దీనిలో ఫీజు ఉంటుంది. కానీ దీనిలోంచి నాకు పర్సనల్గా వచ్చే డబ్బులే ఉండవు. దిస్ ద ట్రూత్. ఓకే, సో ఆల్ ది బెస్ట్. అండ్ మీకు ఏ సపోర్ట్ కావాలో ఇప్పుడు దేవానంద్ మీకు కొన్ని స్ట్రక్చర్స్ చెప్తారు. ఏ సపోర్ట్ కావాలని ఇవ్వడానికి సిఎస్బిఎస్ అకాడమీ మీకు రెడీగా ఉంటుంది. అండ్ బాలత మేడం సమాజం కోసమే బతుకుతుంది. ఇంట్లో కూడా ఫ్యామిలీ కూడా ఏం టైం ఇవ్వట్లేదు. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో నేను చాలా వరకు ఎక్కువ సర్వీసెస్ చేయాలని నేను ఆశిస్తున్నా. ఆ సపోర్ట్ మీ దగ్గర నుంచి మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.